అబ్బా సూపర్ ఫిగర్. ఏంటి మా ఆవిడలాగుంది? దానికి దీనికి సంబంధమే లేదు. నువ్వా? రాసరోజారా, వచ్చి కూర్చో. ఏం చేస్తున్నావే? ఏముంది, మామూలే. నువ్వేం చేస్తున్నా? ఏముంది, ఇదిగో ఫేస్బుక్ చూస్తున్నాను. ఓ అలాగా. నా సంగతి సరే, నువ్వేం చేస్తున్నావు కరెక్ట్గా చెప్పు. ఏముంది, పాత బిజినెస్సే. అయ్యో కర్మ, ఇంకా మానలేదు ఆ బిజినెస్లో? నీ అంత చదువుకోలేదులే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయడానికి. అయితే మాత్రం అలాంటి పాడు పని మానుకోమని ఎన్నిసార్లు చెప్పాలి? నాకు తెలిసింది అదే. పోనీ పని పిల్లగా చేద్దామని 4 ఇళ్ళు తిరిగితే అందరూ అదే అడుగుతున్నారు. ఇంకెక్కడైనా అదే జరుగుతుంది కదా అనేసి ఇంకా ఈ బిజినెస్లోనే ఉండిపోయాను. నీతో కిరాణా కొట్టు పెట్టించాను, ఎందుకు వదిలేసావు? అక్కడ కూడా అదేనే. పాత కస్టమర్స్ వచ్చి నాకు అమ్మాయిలు కావాలని అడుగుతున్నారు. అయితే మాత్రం మనం స్ట్రాంగ్గా ఉండాలి. మన మనసులో స్ట్రాంగ్నెస్ ఉంటే అలాంటి పనులకు దూరంగా ఉండొచ్చు. ఏమో అవన్నీ నాకు తెలియదు. ఇక నిన్నెవరూ బాగు చేయలేరే. నువ్వు అలాంటి పనులు చేసేటట్లయితే దయచేసి మా ఇంటికి రావద్దు. అలాంటవేంటే, ఈ ప్రపంచంలో ఉన్న ఒకే ఒక ఫ్రెండ్వి నువ్వే. నువ్వు సేదరించుకుంటే ఈ ప్రపంచంలో నాకు మిత్రులే ఉండరు. అందుకే నేను చెప్పింది విని మంచి మార్గంలో బతుకు. ఎలా బతకమంటావు? నాకు తెలిసిన ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్ ఉంది. అక్కడ ఒక స్వీపర్ పోస్ట్ ఖాళీగా ఉంది. మంచి జీతం ఇస్తారు. నెలకి 20,000 పైనే. శ్రద్ధగా చేసుకుంటాను అంటే నేను మాట్లాడతాను. సరే, నువ్వంతగా చెప్తున్నావుగా, ఎక్కడి నుంచి చేస్తానులే. నాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వు. ఏంటది? ఏంటో చెప్పవే. అదే, నాకు తెలిసిన ఒక మంచి కస్టమర్ ఉన్నాడు. పాపం చాలా మంచివాడు. ఇన్ని రోజులు నేను బ్రతకడానికి ఆయనే అన్నీ కల్పించాడు. అలాంటి ఆయనకి ఆఖరిసరిగా ఒకే ఒక్క హెల్ప్ చేద్దామని నా ఉద్దేశం. ఆయన ఎప్పటి నుంచో ఒక అమ్మాయి కావాలని అడుగుతున్నాడు. ఆ ఒక్కటి అయ్యాక ఆ తర్వాత ఈ వృత్తిని వదిలేసి నువ్వు చెప్పినట్టే వింటాను. ఓహో, ఎవరా ముఖ్యమైన వ్యక్తి? ఉన్నాడులే ఓ మహానుభావుడు. అతన్ని నేను చూడకూడదా? ఇది నీ ఫీల్డ్ కాదు కదా, నీకెందుకులే. ఏం కాదు, నువ్వు ఇంత చెప్పిన తర్వాత నాకు అతను ఎవరో చూడాలనిపిస్తుంది. నాకు ఫోటో చూపిస్తావా? సరే, నువ్వు చూస్తానంటే నేను ఎందుకు కాదంటాను. చూడు. ఓ ఇతనా? అవును. నీకు అతను బాగా హెల్ప్ చేస్తాడా? అవును. నెల నెల నాకు సరుకులు అన్నీ ఇస్తారు. నన్ను ఆకలితో మాత్రం ఉంచారు. అలా అని నన్నెప్పుడూ ఆయన అడగలేదు. బయట అమ్మాయిలనే అడుగుతారు. ఓహో, అయితే మంచివాడే అన్నమాట. అది సరే, అతను ఎలాంటి వాళ్ళని ఇష్టపడతాడు? అబ్బో, అతని గురించి చెప్పాలంటే చాలా పెద్ద కథ. మామూలుగా నచ్చరు అతనికి. ఒక 20 మంది అమ్మాయిలను చూపిస్తే అందులో ఒక్క అమ్మాయే నచ్చుతుంది. ఇక ఈ 20 మందిని చూపించలేక నేను సావాలి. అవును. ఎలా అంటే అతనికి చాలా అందంగా ఉండాలి, అలాగే మంచి తెలివితేటలు కూడా ఉండాలి. అలాంటి అమ్మాయిని ఇష్టపడతారు. టోటల్గా చెప్పాలంటే నీలాగా ఉండాలి. ఓహో, నాకులా ఉండాలా? అయితే నన్ను ఏలమంటావా? నువ్వా?
నువ్వెందుకు వెళ్తావు? ఏం మాట్లాడుతున్నా? తప్పేముంది? నీకు హెల్ప్ చేసినట్టు అవుద్ది. నిజం చెప్పాలంటే నేను నా భర్తకి దూరంగా ఉంటున్నానని నీకు తెలుసు కదా, అందుకే నాకు వెళ్ళాలనిపిస్తుంది. నేను ఉపకారం తింటున్న మనిషినే కదా, నాకు కోరికలుంటాయి కదా. నిజంగా నీ మాటలు నమ్మలేకపోతున్నాను. నిజం చెప్తున్నావా, వేళకోళలు ఆడుతున్నావా? లేదు, నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. నా మీద ఒట్టే. నీ మీదొట్టు, నేను ఖచ్చితంగా వెళ్తాను. ఓ, అలాగైతే నీకు ఆయన బాగా నచ్చాడన్నమాట. నిజంగా నచ్చాడు. నాకెప్పటినుంచో కోరిక. 6 నెలలైంది భర్తను వదిలేసి. నా గురించి ఏం చెప్పుకోని, ఇంకా నిద్రపట్టని రాత్రులు ఎన్నో ఉన్నాయి. ఈ విధంగా నా కోరిక తీరుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ సరళా. ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో అన్నీ నీకు ఫోన్లో మెసేజ్ చేస్తాను. ఆ ప్రకారంగా చెయ్యి. సరే సరే, నేను వెళ్తున్నా. ఏంటి, సరళ కారణంగా ఇన్నాళ్ళకి నా కోరిక తీరబోతుంది. ఇదిగో, ఆ అమ్మాయి ఫ్యామిలీ పర్సన్. మోటిగా ప్రవర్తించకండి. వస్తాను మరి. సరే అయితే. అబ్బా, సూపర్ ఫిగర్. ఏంటి మా ఆవిడలాగుంది? దానికి దీనికి సంబంధమే లేదు. ఏమండి, అటువైపు తిరిగి ఉన్నారేంటి? ఇటు తిరగండి. ఏమండి, మాట్లాడుతుంది మీతోనే. ఏంటి ఈవిడ మాట్లాడలేదు? ఏమండి, మీ పేరేంటి? మీ పేరేంటో చెప్పండి. ఏంటండి, పేరు కూడా చెప్పరా? అలా మౌనంగా ఉంటే ఎలా? ఇప్పుడు నేను మీ క్లయింట్ని. మీరు నన్ను ఆనందపరచాలి. ఏంటండి, ఈ ఫీల్డ్ కొత్త? అసలు నా మాటలు వినిపిస్తున్నాయా లేదా మీకు? ఏంటి ఈవిడ? సరే సరే, మీకు ఇష్టం లేదనుకుంటా, నేను వెళ్తున్నాలే. ఆగండి. నాకు మొహమాటం ఎక్కువ అండి. మనిషిని డైరెక్ట్గా చూడలేను. ఓ అదే, మరి ముందే చెప్పొచ్చు కదండి. ఇంతకు మీ పేరేంటి? నా పేరుతో పనేంటండి? వచ్చిన పని చూసుకోండి. చూసుకోవాలనుకున్నా చేసుకోవాలనుకున్నా కొంచెం ప్రేమ ఏర్పడాలి కదండి. ఏమండి, ప్రేమించుకోవడానికి మనం ఏమైనా ప్రేమికులమా లేక భార్యాభర్తలమా? అబ్బో, మంచి చమత్కారివే. కనీసం ఒకసారైనా నీ ఫేస్ నా వైపు తిప్పండి. మీకు నా ఫేస్తో పని ఏముందండి? మీకు కావాల్సింది అదే కదా. రండి. అయ్య బాబో, ఏంటండి అంత మాట అనేశారు? ఈ పని కోసం వచ్చే వాళ్ళకి ఫేస్తో పని ఏముంటుంది? నేను చెప్పింది నిజమా కాదా? నిజమే, కానీ ఎందుకో మీ ఫేస్ నాకు చూడాలనిపిస్తుందండి. ఇప్పుడైనా ఒకసారి చూపించండి నాకు. ఏంటి నువ్వా? మీరేంటిక్కడ? నా గురించి సరే, నువ్వేంటిక్కడ? నేనదే అడుగుతున్నాను, మీరేంటిక్కడ? నీకెందుకే ఇలాంటి పాడు బుద్ధి ఏర్పడింది? నీకేం తక్కువ చేశాను? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు చెప్పు. ఎప్పటినుంచో కాదండి, ఈరోజే వచ్చాను. అది కూడా మీరని తెలిసే వచ్చాను.
మీరెప్పుడైనా ఇంట్లో ఉన్నారా అండి? భార్యను ఎప్పుడైనా పట్టించుకున్నారా? భార్యను సంతోషపెట్టాలని ఎప్పుడైనా అనుకున్నారా? నన్ను ఎప్పుడైనా ప్రేమగా దగ్గరికి తీసుకున్నారా? నాకు సంతోషాలుండవా? నేను మనిషిని కాదా? ఎందుకంటే నన్ను వదిలిపెట్టి దూరంగా ఉంటున్నారు? సారీ సుబ్బులు, నన్ను క్షమించు. నిన్ను దూరంగా ఉంచాలన్నది నా ఉద్దేశం కాదు. ఏదో పని ఒత్తిడి వల్ల, డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో అలా జరిగిపోయింది. నన్ను క్షమించండి. నేనేదో చేయాలని ఇలా రాలేదు. నా భర్తను మార్చుకోవాలని, ఆయనలో మార్పు రావాలని ఇంత దూరం వచ్చాను. అసలేం జరిగిందంటే, సరోజ నేను ఫ్రెండ్స్ కలిసే చదువుకున్నాం. పాపం తన భర్త చనిపోయిన తర్వాత ఆర్థిక ఇబ్బందుల వల్ల తను అలాంటి వృత్తిలోకి వెళ్ళింది. ఆమె గురించి నేను తెలుసుకొని ఆమెతో కిరాణా కొట్టు పెట్టించాను. అయినా సరే తను మానలేదు. మొన్న మన ఇంటికి వచ్చినప్పుడు ఒక కస్టమర్ ఉన్నాడని ఆయనకు ఒక అమ్మాయిని పంపించి ఆ తర్వాత ఆ వృత్తిని మానేస్తానని నాతో చెప్పింది. నేను కుతూహలం కొద్దీ అతని ఫోటో చూడాలని ఫోటో అడిగాను. తీరా చూస్తే మీరు. నా మనసు ముక్కలైపోయింది. నా భర్తేనా ఇలాంటి అమ్మాయిల్ని కోరుకునేది అని నేను కకావికలమైపోయాను. మీరు అలాంటి తప్పు చేయకూడదని ఆ ప్లేస్లో నేనొచ్చాను. అదండి జరిగిన విషయం. నా కళ్ళు తెరిపించావు. దేవతలను వచ్చి నేను తప్పు చేయకుండా నన్ను కాపాడావు. నువ్వు నిజమైన భార్యవి. ఇక నుంచి నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. ప్లీజ్. సారీ సుబ్బులు. పోన్లేండి, మీలో ఈ మార్పు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. భార్యాభర్తల్లో ఎలాంటి మనస్పర్ధలు వచ్చి దూరమైనా ఇలాగే జరుగుతాయి. మంచి అయినా చెడైనా ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు వచ్చినా వెంటనే కలవడానికి ప్రయత్నించండి. అశ్రద్ధ చేస్తే మధ్యలో ఎవరో ఒకరు వస్తారు, మరెన్నో గొడవలకు దారితీస్తాయి. అలా అన్నిటికీ దూరంగా ఇలా కలుసుకున్నట్లయితే అన్ని కాపురాలు హాయిగా ఉంటాయి, అలాగే ఆనందంగా బతుకుతారు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి.